Audio Jungle. రైతు భరోసా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు పడింది? ఒకవేళ ఈ రైతు భరోసా అమౌంట్ పడని వారికి ఎప్పుడు అమౌంట్ పడుతుంది? అమౌంట్ పడ్డ వారికి ఏ బ్యాంకులో అమౌంట్ పడింది? ఒకవేళ అమౌంట్ పడకుంటే మీరేం చేయాలి? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో అయితే షేర్ చేయండి. ఈ రైతు భరోసా అమౌంట్ ప్రభుత్వం అయితే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వేయడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా అమౌంట్ ఎకరం లోపు ఫిబ్రవరి 5వ తేదీ లోపు అయితే ప్రతి రైతు ఖాతాలో అమౌంట్ జమ చేయడం అయితే జరిగింది. అయితే ప్రతి ఒక్కరికి కూడా 5వ తేదీ అంటే 5, 6 అలాగా అమౌంట్ పడడం అయితే జరిగింది. 2 ఎకరాల లోపు ఉన్న వారికి 11వ తేదీ నాడు అమౌంట్ జమ చేయడం అయితే జరిగింది. 2 ఎకరాలు ల్యాండ్ ఉన్న వారికి ఎకరానికి 6,000 అంటే 12,000 11వ తేదీన రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి 15వ తేదీన అమౌంట్ అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే కొంతమంది దీంట్లో అమౌంట్ పడని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రైతు భరోసా అమౌంట్ ఆల్ఫాబెటిక్ ప్రకారం వేస్తున్నారా లేదంటే బ్యాంక్ అకౌంట్ 0, 1, 2 ఇలాగా ఉన్న వాళ్ళకి వేస్తున్నారా తెలియడం అయితే లేదు. ఈ 3 ఎకరాలు ఉన్నవారికి మాత్రం రైతు భరోసా అమౌంట్ 18,000 వేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా అమౌంట్ పడని వాళ్ళు ఉంటే మీ ఆధార్ కార్డు తీసుకొని మీ అగ్రికల్చర్ ఏవో ఉంటారు కదా, మీ అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. మీ ఆధార్ కార్డ్ నంబర్ను వాళ్ళు ఎంటర్ చేసి మీకు అమౌంట్ ఏ తేదీన పడినాయి, ఏ బ్యాంకులో పడినాయి, ఒకవేళ పడకుంటే మీ అమౌంట్ ఎందుకు పడలేదు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి వివరాలు వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అమౌంట్ ఏ బ్యాంకులో పడినాయో తెలియకుంటే ఒకసారి అయితే ఎన్పిసిఐ లింక్ మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో దాంట్లో కూడా పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ లేదు అని అనుకుంటున్నారు. ఒకసారి మీ ఆధార్ కార్డ్ నంబర్ను సెర్చ్ చేసినట్లయితే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ ఉందో కూడా తెలుస్తుంది. మీరు రెగ్యులర్గా ఏ బ్యాంక్ అకౌంట్ అయితే వాడుతున్నారో అదొకటే బ్యాంక్ ఉంది, మాకు ఇంకా ఎక్కడ బ్యాంక్ లేదని చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. అయితే దీంట్లో కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా అమౌంట్ అయితే పడడం అయితే లేదు. ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి కూడా అమౌంట్ వేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరుగుతుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే అమౌంట్ పడకుంటే మీరైతే చెప్పాను కదా అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు అయితే 3 ఎకరాల వరకు మాత్రమే అమౌంట్ అయితే పడడం అయితే జరిగింది. ఒకవేళ ఇంకా మీకు ఎవరికైనా అమౌంట్ పడకుంటే కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.